ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయ కాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రకటన 2:10. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు తండ్రి. రక్షింపబడిన వారు నమ్మకంగా ఉండి నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి నాయన. మీరు చెప్పారు, మరణం వరకు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని. ప్రతి వారు జీవ కిరీటాన్ని పొందుటకు ఆత్మపూర్లుగా చేసి నడిపించమని, అలాగే ఇంట్లో నుండి బయటికి వెళుతున్నప్పుడు, బయట నుండి ఇంటికి వస్తున్నప్పుడు నీ కాపుదల భద్రతలో ఉంచమని, వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగ, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి. డిఎస్సి రాయటానికి సిద్ధపడుతున్న నీ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి. అందరికీ జ్ఞాపక శక్తిని, ఆలోచన దయచేయండి. అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం దయచేయండి. నా తోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలు దీవించండి. ఆయా ప్రాంతాల్లోనైనా మీటింగ్ జరుగుతూ ఉండగా మంచి వాతావరణాన్ని దయచేయండి. ప్రకృతిలో మార్పును దయచేయండి. నీ దేవుళ్ళతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమేన్. ఆమేన్.